ఈ కాండవం దగ్గర పురుగు అనేది తొలుస్తుందని చెప్పాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. దగ్గరగా చూపిస్తేనే మీకు పురుగు అనేది కనిపిస్తుంది. ఇదిగోండి నా చేయి దగ్గర. ఇదిగోండి ఫ్రెండ్స్, అదో కదులుతా పురుగు. అదండి, అదో పురుగు. ఇట్లా ఉంటుంది అది పురుగు. ఇట్లా ఉండి తీగనంతా కట్ చేస్తుంది అన్నమాట. చూసారా, ఈ పురుగే మన నేతి బీర మొక్కనంతా ఇదో పాడు చేసేసింది. ఇదో నా చేతిలో కదులుతా. ఇంత చిన్న పురుగు అంత పెద్ద తీగల్ని ఎలా కొరికేసినాయో చూసారా. అంటే ఒక్క పురుగు కాదు, మొత్తం తీగ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇట్లా చాలా పురుగు మొత్తం మన నేతి బీర మొక్కనంతా తుడిచేసింది అనమాట. కొరికి పారేసినాయి. చుట్టూ మొత్తం ఉన్నాయన్నమాట. మొత్తం ఈ తీగలని ఇలా కట్టేపోవడానికి కారణం కూడా అవే అనమాట. ఇట్లా సైడ్ ఇట్లా ఇట్లా కొరికేస్తాయి అన్నమాట. ఇట్లా కొరికినప్పుడు ఇంకా అది మొక్క తీగ చనిపోవడం జరుగుతుంది, కట్టేపోయి. నేను ఇంకా కోతులు ఏమన్నా పీకాయేమో అనుకుంటా ఉన్నాను. కోతులు కాదు ఫ్రెండ్స్, ఆ పురుగే. ఒకవేళ మీ గార్డెన్లో ఏమన్నా ఇలాంటి ప్రాబ్లం వస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇట్లా లోపలే వచ్చితే ఏం చేయాలో అర్థం కాదు. బయట వచ్చితే మనం ఏదన్నా కషాయాలు ఇవ్వచ్చు. ఇట్లా లోపలే పురుగు బట్టి కొరికేస్తుంది అన్నమాట. చెట్టు అంతా పాడు చేసేస్తుంది. బీరకాయలు అయితే పంచి అంతా కాయడం లేదు ఫ్రెండ్స్. ఇంటికి సరిపడమైన కాస్తున్నాయి, మా ఇద్దరికి సరిపోయేమైన కాస్తున్నాయి. ఇది వచ్చేసి తీగ పురుగు పట్టేసి కాండం తెగులు వచ్చేసింది. ఇట్లా తీగలు ఎండిపోయి పిందులు కూడా ఇట్లా అయిపోతున్నాయి. ఇది ఫస్ట్ నాటిన నేతి బీర. 2 బీరకాయలు అయితే వచ్చిండాయి. కొన్ని చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేశాను. బీరకాయలు అయితే పంచే అంత రావడం లేదు, మాకు సరిపోతాయి. ఇవి చాలా డెలికేట్ అన్నమాట. క్లాత్ తీస్తూ ఉంటే తొడిమితో సహా ఊడొచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఇవి కోసుకోవాలి ఈ బీరకాయలు. చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఈ ఒక్క కాయ ముదిరిపోయిందని చూసి ఈ 2 మొత్తం కోసాను. ఇవి వెడల్పు చిక్కుడు, ఇవి వచ్చేసి మామూలు చిక్కుడు. ఇంకొన్ని ఉంటే బాగుండండి. అది పుచ్చులు కూడా వస్తున్నాయి చూడండి. ఆవు పంచితం పసుపు నీళ్ళు చల్లాను నిన్ననే, కంట్రోల్ అవుతుంది. ఆవు పంచితం చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఆకుకూర ఉంది, అక్కడక్కడ కొంచెం ఆకుకూర ఉంది. ఇది కిచెన్ కంపోస్ట్లో చూసారా ఇంత బలంగా పెరుగుతుందో. ఈ టమోటా నారు, దోస అన్నీ ఉన్నాయి. ఇలా కట్ చేస్తూ ఉంటే ఇగుళ్ళు అనేది వస్తాయి. ఇట్లా కట్ చేస్తూ ఉంటే ఇది వచ్చింది. దీంట్లో టమోటా నారు కూడా మొలుస్తుంది చూసారా. ఇక్కడైతే నేను విత్తనాలు చల్లాను. ఇక్కడ కూడా కొంచెం ఉంది. ఇది ఇవాళ హార్వెస్ట్. ఈ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్.
నేతి బీర మొక్క అయితే మొత్తం పాడైపోయింది ఫ్రెండ్స్, మొత్తం ఎండిపోయింది. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో పెట్టాను, మళ్ళా మీకు చూపించాలనుకుంటున్నాను. పురుగు మొత్తం ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను అనమాట. ఇట్లా మధ్యలో ఇట్లా పురుగు ఉండి మొత్తం తినేస్తుంది అనమాట. మొత్తం కటింగ్ చేసేస్తుంది, చూసారా, కొరికి పారేస్తుంది. చూసారా, ఈ ఆకు మీద పౌడర్ ఉంటే చూస్తున్నాను, పురుగు మీకు చూపిస్తాను. ఇట్లా కాండవం తెగులు అనేది వచ్చిందంటే ఇంకా చెట్టు బతకదన్నమాట. తీగులు ఫస్ట్ టైం ఇలా చూస్తున్నా నేను. వంగ మొక్కలకు చూశాను, ఇప్పుడు వచ్చేసి బీర మొక్కలకు చూస్తున్నా. ఇదండి పురుగు, నేను ఫ్రెండ్స్ పురుగు ఇది నేను నలపడంలో అట్లా అయిపోయిందన్నమాట. అదండి, అదే పురుగు అనమాట. అదండి, అది పురుగు. అది బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది కదా పురుగు. పడిపోయింది. ఏదో చూపిస్తాను, దగ్గరగా చూపిస్తాను. చూసారా, ఈ పురుగు అండి. బీర చెట్టు అంతా మొత్తం నాశనం చేసేసింది. ఇట్లా ఉంది ప్రస్తుతానికి. చూడు, అంతా తినేసింది, అంతా పొట్టు. దీని కడుపులో అంతా పొట్టు మాత్రమే ఉంది. ఇదండి, అది కొంచెం పెద్దదైంది పురుగు, మీకు చూపించాల. మీకేమన్నా ఇలాంటిది ఏమన్నా పురుగు ఏమన్నా తెలుస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది కదా. రావట్లేదు అది, అదని కదులుతూ ఉంది, బయటికి రావట్లేదు పురుగు. రండి, కింద వేసి చూపిస్తాను. ఇలాంటి పురుగు, ఇలాంటి పురుగు మన మొక్కలు తినేస్తుంది అనమాట, పాడు చేసేస్తాయి. ఇంకా చాలా పురుగులు ఉన్నాయి, నేను తీసేసాను. మొత్తం చెట్టుని నాశనం చేసేసింది అనమాట. ఎందుకు తీగలు ఎండిపోతున్నాయి అని నేను చూస్తే అలాంటి పురుగు అయితే పట్టింది. ఇది నెక్స్ట్ ఇంకొకటి నేతి బీర, అది ఇక్కడ కూడా పురుగు ఉండదు. ఇట్లా పౌడరు రాలుస్తుంది అంటే ఇంకా వీటిల్లో పురుగులు ఉంటాయి. ఇదిగో ఇక్కడ కూడా హోల్ పెట్టింది, అదో పురుగు లోపల, దాంట్లో ఉంది పురుగు నాకు కనిపిస్తుంది. ఎండిపోయినటివన్నీ తీసేద్దాంలే అనుకుంటే ఫ్రెండ్స్, అది ఈ మొక్క పాడైపోతుందని నేను లోపల ఉన్నది. ఇది ఎక్కడ ఉంది పురుగు.